హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ సోను స్వాతిని. గుడ్ మార్నింగ్ అందరికి. ఇది దివాళీ వ్లాగ్. ఒకరోజు ముందే బంతిపూలన్నీ తీసుకొచ్చామన్నమాట. సో మార్నింగే ఇంట్లో అంతా శుభ్రం చేసుకొని స్నానం చేసేసి వచ్చిన తర్వాత బంతిపూలు గుచ్చడం స్టార్ట్ చేశాను. అండ్ ఇది మొత్తం అంతా ఇంట్లో వంట చేసేసి అదంతా అయిపోయిన తర్వాత ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళాము. ఏంటంటే ఇంట్లో బొమ్మలు అవన్నీ తీసుకోవాలి కదా, సో అందుకోసం అని వచ్చామన్నమాట. సో ఈ ఆంటీ అయితే చాలా బాగా మాట్లాడింది. పువ్వులు తీసుకున్నాము అనమాట ఈ ఆంటీ దగ్గర. అక్కడ సైడ్ ఏమో బొమ్మలు చూపించాను కదా ఫస్ట్, అక్కడ ఒక 2 బొమ్మలు తీసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ పువ్వులు తీసుకున్నాను. తర్వాత ఇంట్లో అక్కడ షాపింగ్స్ అన్ని చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా నేను బగారా రైస్, క్యాప్సికమ్, టమాటా అండ్ పెరుగు వీటితోటి మేము లంచ్ కానిచ్చేసామన్నమాట. లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడికి మొత్తం అంతా ఇంకా సర్దడం స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, చాలా టైం పట్టింది. మనం అనుకోవచ్చు అబ్బా తొందరనే చేసేస్తుంది కదా అని చెప్పేసి, కానీ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. అండ్ మొత్తము అసలు అలా పెట్టేసి నేను ఏం చేస్తున్నానంటే ఇంకా వీడియో ఆన్ చేసేసి దాని తర్వాత ఇంకా మొత్తం స్టార్ట్ చేశాను అనమాట. కానీ నా మెమొరీ మొత్తం ఫుల్ అయిపోయింది. అంతసేపు చేశాను. అసలు నేను కూడా అనుకోలేదు అంతసేపు అవుతుంది అని చెప్పేసి. మధ్యలో నేను కొంచెం అంటే ఆపేసి దాని తర్వాత మళ్ళీ అలా చేయాల్సింది. బట్ ఏంటంటే ఏం కాదులే అని చెప్పేసి నేను అనుకున్నాను. సో కొన్ని అలా జరుగుతూ ఉంటాయి కదా. అండ్ అంతేకాకుండా అసలు కొన్ని వీడియోస్ కూడా మొత్తం అసలు అవ్వలేదు. లాస్ట్ మూమెంట్ లో అయితే నేను బయట ముగ్గేస్తున్నది వీడియో రాలేదు. దాని తర్వాత ఇంకా చాలా వీడియోస్ రాలేదు. అబ్బా ఏంటిది అని చెప్పేసి చాలా ఫొటోస్ వీడియోస్ అన్ని డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏవో కొన్ని అలా వచ్చాయన్నమాట. సో అంత సర్దేస్తున్నాను. ఈ సర్దడానికి నాకు 1 అవర్ పట్టిందండి బాబు. అంత సర్దేసి మళ్ళీ తర్వాత అవన్నీ తీసేసి అవన్నీ పెట్టేసేసరికి నాకు 1 అవర్ పట్టింది. ఏంటంటే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను కాబట్టి ఏమంతా అనిపించట్లేదు. ఇంకా మేము ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసిన తర్వాత ఇంకా దీపారాధన చేస్తున్నాం. ఫస్ట్ మా హస్బెండ్ తో దీపారాధన చేయించాను. దాని తర్వాత ఇంకా నేను చేస్తున్నాను అనమాట. అండ్ వెనకాల ఏంటి అమ్మవారి వెనకాల ఏమో పెట్టారు అని చెప్పేసి అనుకుంటున్నారు. ఏంటంటే అమ్మవారిని అట్లా అంటే గోడకి పెడదామని చెప్పేసి అంటే వెనక సైడ్ అంటే చైర్స్ ఉన్నాయి కదా, నేను ఏంటంటే డైనింగ్ టేబుల్ పైన పెట్టాను కదా. సో వెనక సైడ్ చైర్స్ ఉన్నాయి కాబట్టి సో ఫోటో జారిపోయే ప్రమాదం ఉంటుందని చెప్పేసి సో వెనక సైడ్ ఒక బియ్యము తీసుకొని ఆ బియ్యము అంటే ఒకటి జగ్గు ఉంటుంది కదా, మగ్గు. సో అంటే దావత్లలో అలా చేస్తాం కదా, అట్లా నీళ్లు పోస్తాం కదా, ఆ జగ్గులో మొత్తం అంతా బియ్యము నింపి అది వెనక సైడ్ పెట్టి ముందు సైడ్ అమ్మవారిని ఇలా పెట్టానమాట. సో ఎందుకంటే బేస్ ఉంటుంది కదా, సో జారకుండా ఉంటుంది అని చెప్పేసి. సో దాని తర్వాత అంటే నార్మల్ గానే పూజ చేసాము. మరి ఎంత ఎక్కువ హడావిడి అయితే ఏం కాదు, జస్ట్ నార్మల్ గా చేసామన్నమాట. సో మా హస్బెండ్ ఏంటంటే అసలు పూజలు ఎలా చేయాలి ఏంటి అనేది అంతైతే తెలియదు. ఎప్పుడో ఒకసారి పూజ చేస్తారు, అది కూడా ఇలా చేయాలి అని చెప్పేసి నేనంటే అప్పుడు అలా చేస్తారనమాట. సో తనైతే ఇంకా టెంకాయ కొట్టేసిన తర్వాత ఇంకా నేనైతే హారతి ఇచ్చేస్తున్నాను అనమాట. సో నేను కొన్ని చిన్న శ్లోకాలు అవన్నీ చదువుతూ ఉంటాను. సో అలా దీపారాధన చేసేటప్పుడు అండ్ హారతి ఇచ్చేటప్పుడు అగరబత్తులు తిప్పేటప్పుడు కొన్ని ఉంటాయి కదా మంత్రాలు, సో అవి చదువుకుంటూ ఇలా చేసేసాను అనమాట. సో మా ఇంటి లక్ష్మీ పూజ ఈ విధంగా జరిగింది. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది, చాలా బాగుండింది. అండ్ మా ఇంట్లో ఉన్న పెట్స్ అయితే పాపము ఈ అంటే పటాకుల శబ్దానికి పాపం చాలా అంటే చాలా భయపడ్డాయి. అండ్ మేము ఇక్కడ పూజ చేస్తున్నా కూడా ఒకటే అట్లా అరవడం కానివ్వండి, లేకపోతే మమ్మల్ని ఎత్తుకో అని చెప్పేసి అనడం కానివ్వండి, అలా చాలా చేశాయి. నేను ఈసారి ఎక్కువ బొమ్మలను తీసుకురాలేదండి. ఎందుకు అనంటే మా ఇంట్లో ఏంటంటే సెల్ఫ్లు అలాంటివి ఏమీ లేవు కదా, సో ఎక్కువ బొమ్మలు తీసుకొచ్చినా కూడా ఎక్కడ పెట్టాలో తెలియదు కాబట్టి సో అందుకే ఎక్కువ తీసుకురాకుండా కొన్ని పాతవి కొన్ని కొత్తవి కలిపి పెట్టానమాట. అండ్ తులసమ్మ దగ్గర కూడా ఇలా దీపారాధన చేసుకున్నాను. దాని తర్వాత ఇంకా ఇక్కడ ఇంకా అన్ని దీపాలు పెట్టాలి కదా, సో దీపావళి అంటేనే దీపాలు పెట్టాలి. సో అలా దీపాలు పెట్టేశాను అనమాట. ఇంకా మా హస్బెండ్ పేనీళ్ళు తాగుతున్నాడు. ఇంకా పూజ అంతా అయిపోయింది కదా, ఇంకా నాకు పేనీళ్ళు పోసివ్వు, నేను పేనీళ్ళు తాగుతా అని చెప్పేసి. ముగ్గు అయితే ఎంత బాగా వచ్చిందో, నాకైతే ముగ్గు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ముగ్గు తీసి దాని తర్వాత అంటే దేవుణ్ణి తీయాలి అని చెప్పేసి అంటారు, కానీ నాకేంటో దేవుని మొత్తం అంతా తీసేసిన తర్వాత మొత్తం ఇంట్లో అంతా అయిపోయిన తర్వాత నేను బయటకు వచ్చానమాట. అని చెప్పాను కదా కొన్ని వీడియోస్ అట్లా డిలీట్ అయిపోయాయి అని చెప్పేసి. సో మొత్తానికైతే ఇది అండి. సో
ఇంకా పొయ్యి దగ్గర కూడా ఇలా పూజ చేసుకున్నాను. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్.